వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం బాపట్లకు వచ్చాము. బాపట్లో మనకి బాదం పాలుకి ప్రముఖమైన షాపు. మనం అక్కడ కేశవ కూల్ డ్రింక్ షాప్ కార్నర్ దగ్గర ఉన్నాము. మనం బాపట్ల వెళ్ళి సూర్యలంక వెళ్ళి అక్కడ బీచ్ని డిస్కవర్ చేసే ముందు ఇక్కడికి వచ్చి ఒక బాదం పాలు తాగి మనం ప్రశాంతంగా బీచ్ దగ్గర వెళ్దాం అనుకున్నాను. రెండుసారి ఆయనతో మాట్లాడి టవర్ క్లాక్ ఓకే ఆ తర్వాత సెంటర్ ఇంకా కాబట్టి మనం ఒకసారి బాదం పాలు ఎలా ఉందో టేస్ట్ చేసి ఆ తర్వాత మన సూర్యలంక బీచ్ వెళ్దాం రండి. ఇక్కడ మనకి బాపట్ల అంటేనే ముందు సూర్యలంక వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగేసి ఒక బాదం పాలు చక్కటి బాదం పాలు సేవించి వెళ్తాం అనేది ఒక ఇదిగా మారిపోయింది. ఏమంటే మీరు షాప్ ఎన్ని సంవత్సరాల నుంచిందండి షాప్? 1973 నుంచి. అంటే ఇంత ముందు మీ పూర్వీకులు నట్టుకోవాలండి? మీ తాతగారి దగ్గర నుంచి. ఓకే. ఇక్కడ స్పెషల్ ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి ఐటమ్స్? బాదం పాలు ఇట్లాంటి ఫ్రూట్ సలాడ్ అండి స్పెషల్. బాదం మిల్క్ ఫ్రూట్ సలాడ్ కూడా బాగుంటుంది. బాపట్ల సూర్యలంక సముద్రము తీరంలో ఉన్నాము. ఇక్కడ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఎక్కడ సముద్ర తీరం ఎలా ఉంటుంది, సో బీచ్ ఎలా ఉంటుంది, బీచ్ యొక్క పరిస్థితులు ఏంటని చూడటానికి వచ్చాము. మనం చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఒకసారి. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సీషోర్ హ్యాబిటాట్ అనేది ఒక స్పెషల్ హ్యాబిటాట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మనము సీషోర్ హ్యాబిటాట్లో 4 జోన్స్ చూస్తాము. అంటే కదిలే అలల్ని బట్టి మనకు స్ప్రే జోన్ అంటాము, అలాగే హై టైడ్ జోన్ అంటాము, అలాగే మిడిల్ టైడ్ జోన్స్ అని, లో టైడ్ జోన్స్ అని 4 రకాల జోన్స్ ఉంటాయి. అంటే సముద్రపు ఆటుపోట్లు గురైనప్పుడు మనం ఈ యొక్క సముద్రపు ఒడ్డు అనేది ఒక స్థిరమైనటువంటి వాతావరణంలో ఉండదు. అంటే నీరు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. కాబట్టి కింద ఇసుక కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి దీనికి పద్ధతిగా అంటే దీనికి అనుకూలంగా కూడా ఇక్కడ సముద్రపు ఒడ్డు మీద ఉన్నటువంటి జీవులు కొన్ని అడాప్టేషన్స్ని కలిగి ఉంటాయి. అంటే వాటి యొక్క శరీరంలో కొన్ని మార్పులు చేసుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడ జీవులకి చాలా అంటే సముద్ర బొట్టు నివసించే జీవులు ముఖ్యంగా ఆయిస్టర్స్ అని, తర్వాత స్నేయిల్స్ అని, తర్వాత హెర్మిట్ క్రాబ్స్ ఇవి సముద్ర బొట్టు నివసించే జీవులు. ఇవి అడాప్టేషన్స్ కలిగి ఉంటాయి. ఎలా కలిగి ఉంటాయి? వాటి శరీరము చిన్నవిగా ఉంటాయి, తక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి, మరియు కదిలే వాతావరణంలో అంటే ఉప్పు నీటిలో నివసించేటువంటి జీవులు అన్నమాట ఇవి. కాబట్టి ఇక్కడ కొంచెం ఇప్పుడు మనం సముద్రపు ఒడ్డున నివసించే జీవుల గురించి చెప్పుకున్నాం కదా. మనం అయితే ఇప్పుడు క్రాబ్స్ గురించి చూడాలి. యాక్చువల్గా ఇక్కడ ఇసుక లోపల ఉంటాయి చిన్నవిగా. అవి చూసే ప్రయత్నం చేస్తున్నాను కానీ అవి ఎక్కడో లోపల దాక్కుని ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క సూర్యలంక తీరం చాలా డెవలప్ చేశారు. దూరంగా మనకి రెస్ట్ తీసుకోవటానికి కొత్తగా ఇవి బెడ్స్ లాగా ఏర్పాటు చేశారు. రిలాక్స్ అవడానికి ఈ బెడ్స్ లాగా ఏర్పాటు చేశారు. వాటిని చేయొచ్చు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఐస్ క్రీమ్స్ కానీ ఏదన్నా రీక్రియేషన్ కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సూర్యలంక బీచ్ బయట హరిత రిసార్ట్ ఉంది. అక్కడ మనం మంచి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఈ బీచ్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా బాగా ఆహ్లాదకరంగా, దూరంగా బీచ్ చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ సూర్యలంక బీచ్ని గురించి మరింతగా అంటే అసలు అలలు అంటే ఈ ఇసుక ఎలా ఏర్పడుతుంది, తర్వాత సముద్రంలో నివసించే జీవులు ఏంటి, ఇంకా మనం సముద్రంలో లభించేటువంటి సంపద ఏంటి, దానివల్ల మనకు ఏమైనా ఎకనామిక్ లాభం ఉంటుందా అనేది గురించి చూద్దాం. సరే, ఇప్పుడు దాకా మనం సముద్రపు ఒడ్డులో ఉన్నటువంటి జోన్స్ గురించి చెప్పుకున్నాము. సముద్రపు ఒడ్డులో నివసించే జంతువుల గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ జీవన భృతి కోసం రోజువారీ అంటే కొంతమంది జాలర్లు ఉన్నారు. ఇప్పుడే ఫ్రెష్గా చేపలు పట్టారు. సార్ మీ పేరేంటండి?
నాగేశ్వరరావు. ఇప్పుడు ఏం చేపలు అండి ఇవి? మొగిసా మొయిసా చేపలు. మొయి చేపలు అంటే ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయండి? తక్కువే పడ్డాయి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ వృత్తిలో? ఒక 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎలా ఉందండి ఇప్పుడు ఈ అంటే చేపల వేట మీ జీవన విధానమా, వృత్యా, లేకపోతే ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తారా? అంటే చేపల వేట మా చేపల వేట మీ ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఉంటుంది. ఓకే. మరి తక్కువ పడ్డాయి కదండి, మరి ఇవాళ మీకు గిట్టుబాటు అవుతుందా? మీకు ఇవాళ కూలి కానీ అవ్వదు? అవదు. ఏదో ఒక రోజు అయితే ఒక రోజు ఖాళీగా వెళ్ళిపోతాం, ఇట్లా కొంచెం కొంచెం. ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. ఓకేనండి. మీకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా మీకు ఏమైనా పెన్షన్ కానీ ఏమన్నా ఉందండి? ఉందండి, పెన్షన్ అది ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనకి సముద్రంలో గడ్డి అని ఉంటుందండి, దాన్ని ఏమంటామంటే సీ వీడ్స్ అంటాము, దాన్ని బ్రౌన్ ఆల్గే అంటాము సైన్స్ లో. అవి ఇక్కడ ఏమైనా దొరుకుతుందండి? కొంచెం దూరం వెళ్ళాలి, వెళ్తే అక్కడ ఉంటుంది గడ్డి ఉంటుంది. ఓకే ఓకే అని చెప్పాను కదా. ఇప్పుడు మనం సముద్రపు గడ్డి లేదా మనం సీ వీడ్స్ అంటాము, దాన్ని మనం బ్రౌన్ ఆల్గే అని కూడా అంటాము, దాన్ని ఇంకో పేరు కెల్ప్స్ అంటాము. ఇది ముఖ్యంగా సముద్రంలో చాలా అంటే సముద్రంలో నీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా గ్రహించుకొని అది పెరుగుతుందన్నమాట. దానివల్ల మనం దాన్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే కనుక మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కెల్ప్స్ వలన క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అందులో తక్కువ క్యాలరీలు గల ఆహారం ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అది క్యాన్సర్ని నివారిస్తుంది. చాలా మంది తెలియదు. అదే జపాన్ దేశంలో అయితే ఇప్పుడు వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు. కాబట్టి అలాగే మనకు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు కూడా మనకు తగ్గిపోతాయనండి ఆ సీ వీడ్స్ కెల్ప్స్ తినటం వల్ల. కాబట్టి మీకు అంటే ఇక్కడ జీవనాధారంగా జీవిస్తున్నారు కాబట్టి మీకు దాని గురించి చెప్తున్నాను. అది కనుక దొరికితే కనుక దాన్ని ఎండబెట్టి మనం వేరే ఆహార పదార్థాలు కలుపుకొని తినొచ్చు. ముఖ్యంగా క్యాన్సరు, అలాగే మనిషి ఊబకాయ ఉంటారు చూసారా, లావుగా ఉన్న వాళ్ళు తింటే కనుక సన్నం అయిపోతారు. కాబట్టి ఈ విధంగా మనం సముద్రం మనకు చాలా ఇచ్చిందండి. సముద్రంలో లోపల అనేక వేల జీవజాతులు ఉన్నాయి. చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, సముద్ర బొడ్డులు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల జీవుల్ని అంటే అపారమైనటువంటి జల సంపద లోపల ఉంది. చూడండి, చక్కగా గుర్రం మీద కూడా ఇక్కడ రైడ్ చేయొచ్చు. ఈ విధంగా థ్యాంక్స్ అండి నాగేశ్వరరావు గారు. ఈ బైక్ మీద నుంచి చూసి మనం సీషోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈ అబ్బాయి పేరేంట మనది? దేవేంద్ర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కుర్రోడు బాగా జోష్ మీద ఉన్నాడు. మనకి బీచ్ ని ఒకసారి చూపిస్తా అన్నాడు చక్కగా. చూడండి, అక్కడ దూరంగా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సరే, నెమ్మది కొన్ని. ఇప్పుడే మనం ఏటీవీ బైక్స్ మీద రైడ్ చేస్తున్నాం. చూడండి, సముద్ర బొట్టు మీద చక్కగా. అబ్బాయి నీ పేరేంటమ్మా? దేవేంద్రతో పాటు మనం సూర్యలంకలో సముద్ర బొట్టు మీద బైక్ రైడింగ్ చేస్తున్నాం. ఏటీవీ బైక్ రైడింగ్. చక్కగా మనం చూడండి, ఇక్కడ సముద్రపు ఒడ్డులో మనకి రెస్ట్ తీసుకోవడానికి మనకు మంచి చైర్స్ ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కటి వాతావరణంలో. చూడండి, సముద్రం మీద దూరంగా అలలు బాగా వస్తున్నాయి, చక్కటి గాలి, ఇసుక తిన్నెలు, మంచి వాతావరణం. ఫ్యామిలీస్తో వచ్చేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీకెండ్లో వచ్చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మనం సముద్రం మనకు చాలా ఇచ్చింది. సముద్రంలో కొన్ని వేల జంతు మరియు వృక్ష జాతులు ఉన్నాయి. సముద్రంలో మనకి అనేక పనికొచ్చేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాను కదా, సీ వీడ్స్ అంటాము, కెల్ప్స్ అంటాము. ఇవి ఆహారంలో మనకు తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ ప్రోటీన్స్ ఉండి మనకు క్యాన్సర్ని నిరోధించేటువంటి మంచి ఆహార పదార్థం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సముద్రంలో దొరికేటువంటి గడ్డిని కనుక మనం ఆహారంలో వాడితే మనకు ఒబేసిటీ తగ్గిపోతుంది అనమాట, అంటే బరువు తగ్గిపోతుంది. అలాగే మనకి ఆర్థోపెడిక్ జబ్బులు అంటే ఎముకలకు సంబంధించినటువంటి కీళ్ల వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్ సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. తర్వాత సముద్రపు ఉత్పత్తుల్లో సముద్రంలో దొరికేటువంటి చేపలు, రొయ్యలు, పీతల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అయోడిన్ తినటం వల్ల మనకి గాయిటర్ అనే జబ్బు రాకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా
వాల్యుబుల్ పదార్థాలను సముద్రాలు ఉన్నాయి కాబట్టి అదే సమయంలో మనం సముద్ర ఒడ్డుని శుభ్రంగా ఉంచాలండి. దాన్ని మనం కాలుష్యంతో, ప్లాస్టిక్తో, పేపర్లతో వేస్ట్ చేయకూడదు. మనం సముద్ర ఒడ్డుని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మన ప్రకృతిని మనం కాపాడుకున్నట్టే. కాబట్టి ప్రకృతి మనకు చాలా ఇచ్చింది కాబట్టి తిరిగి మన ప్రకృతిని రక్షించుకోవటమే మనం చేయాల్సిన పని. కాబట్టి ఈ విధంగా చూడండి, దూరంగా మనకు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ హౌసెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒకసారి సముద్ర తీరం, ఈ యొక్క బీచ్ అనేది ఎంత బాగుందో ఒకసారి చూడండి. కెమెరా తిప్పండి, దూరంగా చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయో, ఎంత ఎంజాయబుల్. నీళ్ళలో పోయి అలా చూడండి, ఇక్కడ కింద కూడా చూపించండి. చూడండి మనం ఎంత బాగా చూడండి, రౌండ్ వేస్తున్నాడు, తిప్పుతున్నాడు. చూడండి ఇది మంచి వాతావరణం, హైలీ చాలా హ్యాపీగా చేయొచ్చు. మనిషికి 100 రూపాయలు అండి. ఏటీవీ బైక్ రైడింగ్ మనిషికి 100 రూపాయలు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మధ్యన కొత్తగా పెట్టారు, కానీ ఇది చాలా మంచి ప్రయత్నం. బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దేవేంద్ర. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సముద్ర బోటు మీద చక్కగా ఇక్కడ గుర్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఒంటెలు కూడా షికారు ఉంది. ఇప్పుడే మనం ఏటీవీ బైక్ మీద అంతా షికారు చేసి వచ్చాం కదా. ఇక్కడ కొంతమంది వచ్చేసి ఇక్కడ ఒంటెని అలాగే గుర్రాల మీద కూడా రైడ్ చేసి చక్కటి సీ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. మనం చూడండి ఇక్కడ ఒంటెల్ని చూస్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి ఎంతండి ఒక మనిషికి ఎంత? 100 రూపాయలు. అంటే ఈ ఒడ్డు నుంచి అట వెళ్ళొస్తారా? అలాగా 1 2 3 4 5 స్తంభాలు పోతాయి. 5 స్తంభాలు వెళ్ళేసి ఇక్కడికి వస్తారు. మనిషికి 100 రూపాయలు. ఓకే ఓకే. మరి మీ 2 ఒడ్లు మీయేనా? మీరు ఈ స్టేట్ అయినా వేరే స్టేట్ నుంచి వచ్చారండి? మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఇప్పుడు జనం అంతా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. రోజుకు సుమారు ఎంత వస్తుంది మీకు? 1000 రూపాయలు దాకా వస్తాయి. ఓకే, అంటే మీ జీవనాభృతి సరిపోతుంది. ఒంటె ఖర్చు, వాటి ఆహారం, ఇవన్నీ చూసారా ఇప్పుడే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒంటెని చాలా మంది ఇక్కడ బీచ్ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చక్కగా ఇది మంచి ఏర్పాటు అండి. ఎందుకంటే మనం ఒంటె మీద ఒక రైడ్ చేసి, ఇప్పుడు చిన్నప్పుడు మనం అసలు ఒంటె చూడని వాళ్ళే ఉంటారు. అలాంటిది ఒంటె మీద కూర్చొని వెళ్ళి రావటం అనేది ఒక మంచి హ్యాపీ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి చూడండి అక్కడ చక్కగా కూర్చొని మంచి ఏర్పాటు చేశారండి. ఒంటె మీద కూర్చొని భయపడకుండా ఉండటం కోసం చూడండి మంచి ఏర్పాటు చేశారు. బాయ్, తమ్ముడు నీ పేరేంటమ్మా? రాము. రాము, నువ్వెంత తీసుకుంటావు గుర్రం మీద? 100 రూపాయలు. నువ్వు ఎక్కడ దాకా ఎంత దూరం తీసుకెళ్తావు? అలా తీసుకెళ్ళి వచ్చేస్తావు. ఓకే ఓకే. చూడండి ఇప్పుడు మనం ఈ ఒంటెని ఒకసారి ఎక్కి కూర్చుందాము. ఒంటెని ఎక్కటానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ ఒంటె పేరంట భాను ప్రతాప్. ఒంటె పేరు భాను ప్రతాప్. లైఫ్లో ఫస్ట్ టైం ఒంటె ఎక్కుతున్నాను. ఓ, చాలా చక్కటి అనుభూతినిస్తుంది. చూడండి అందరూ కూడా ఇలాగా, అంటే ఒంటె అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎడారి ఓడ. యాక్చువల్గా ఇది రాజస్థాను ఇలాంటి ఎడారి ప్రాంతాల్లో మనం ఎక్కువగా తరచుగా చూస్తుంటాము. ఎందుకంటే ఇసుకలో నడవటానికి వాటికి తగినటువంటి అనుకూలనాలు ఉన్నాయి. అంటే పొడవైన కాళ్ళు, గిట్టలు, ఇలాగా ఇసుకలో నడవటానికి ఒక మంచి వాహనం. కాబట్టి ఇక్కడ మనం పర్యాటకులకు ఆనందం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక ఒంటెని ఏర్పాటు చేశారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒంటె ఎక్కడం జరిగింది. అందరూ కూడా ఈ బీచ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ క్యామెల్ రైడింగ్ చేయటం అనేది మర్చిపోబాకండి. ఇది మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. విక్రమ్ కదా, ఒక నిమిషం. ఇప్పుడు చూసాం కదా, నేను ఇప్పుడే ఒంటె ఎక్కాను. నిజంగా వీళ్ళు ఎంతో పొట్టకూటి కోసం ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మన సూర్యలంక బీచ్లో ఈ ఒంటెని ఏర్పాటు చేయడానికి గొప్ప విషయం. కాబట్టి 100 రూపాయలు మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే వీళ్ళకి జీవనోభృతిగా ఉంటుంది. కాబట్టి బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి క్యామెల్ రైడింగ్ చేసి
మనం ఎంజాయ్ని తీసుకుందాము. అలాగే వాళ్ళకి డైలీ వాళ్ళకి కావాల్సిన లైఫ్ గోల్ కూడా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఫుడ్ కూడా వాళ్ళకి లభిస్తుంది. నేను వాళ్ళని ఈ విక్రమ్ని నేను వీళ్ళ ఈ విధంగా అరేంజ్ చేసినందుకు గాను ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరూ ఇతన్ని ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ.